శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఎలా ఉండకూడదో ఆడవాళ్ళ మనసు ఎంత సున్నితమో, ఎంత జాలిగా దయగా ఉండాలో స్త్రీ అన్నదానికి చాలామంది అలాంటివి చెప్తే ఎక్కువ చూడట్లేదండి. ఇప్పుడు జరుగుతున్న విషయాలు మళ్ళీ నేను అవే చెప్తే ఇక్కడ పలానా వాళ్ళు చచ్చిపోయారట, పలానా చోట ఇలా అయిందిట. పాల కల్తీ విషయం అంటే చాలా దారుణం కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది. మిగతా అవన్నీ చెప్పినా అవన్నీ నిరంతరం వాహిని, వార్తా స్రవంతి, TV9 వాళ్ళు చెప్తూనే ఉంటారుగా. మళ్ళీ నేను చెప్పేదే ఉందని నేను చెప్పను. కానీ ఆడవాళ్ళు అలా ఉండకూడదు, కానీ అలాగే ఉంటున్నారు అని చెప్పాను. కానీ పెద్ద ఎవరో అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. ఏదైనా మొత్తం మీద ఆడ అని మగ అని కాదు, అందరూ మంచిగా ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకోవాలి. ఉంటే బాగుంటుంది. రాను రాను సమాజం దారుణంగా తయారైపోతుంది కాబట్టి. తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేయండి. నేను చెప్పే ముఖ్య విషయం, ఈ నెల 19వ తారీఖున ఉగాది గివేవే ప్రాసెస్లో నేను ఉగాది పండగకి ఇద్దరికి చీరలు ఇస్తానన్నాను కదా. అది ఈరోజు సాయంత్రం కానీ నేను మళ్ళీ తెలియజేస్తాను. రేపు పొద్దున్న కానీ నేను ఎవరి పేరు వస్తుందో చీటీలు తీయడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను 5వ తారీఖుకి అందేలాగా, 5-6 తారీఖులో అందేలాగా మా శారీస్ పంపడం జరుగుతుంది. మా అబ్బాయి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి నేను చీరలు పంపడం జరుగుతుంది. అది అందరికీ అందాలన్నదే నా ఉద్దేశం. రెగ్యులర్గా మన వాళ్ళకి కామెంట్స్ ఎవరైతే నాకు చేస్తూ ఉంటారో వాళ్ళకి. ఇప్పుడు అయిపోయిన తర్వాత తిరిగి వరలక్ష్మి వ్రతం, మళ్ళీ ఉగాది, మళ్ళీ తిరిగి సంక్రాంతి, అలా అన్నమాట. ఈ ఉగాదికి ఎవరో ఇద్దరికి చీరలు పంపడం జరుగుతుంది. వీలైతే మధ్యాహ్నం, లేదు మ్యాక్సిమం రేపు మార్నింగ్ నేను పేర్లు చీటీలు తీయడం జరుగుతుంది. అది అందరికీ కాస్త అటు ఇటుగా అందరికీ చీరలు అందడం తప్పకుండా జరుగుతుందండి. రాలేదు అని ఎవ్వరూ ఇది అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. అంటే నేను పంపే చీరతో మీకు అయిపోతుందని కాదు. కాకపోతే మనకి ఏదైనా ఎవరైనా మన దగ్గర ఎన్నున్నా ఎవరైనా ఏదైనా ప్రజెంట్ చేస్తారు అంటే అదొక సంతోషంగా అనిపిస్తుంది కదా. అందుకోసం అని చెప్తున్నాను. ఇదండి ఈ సంగతి. ఇంకేంటి విశేషాలు? అయితే మీకు ఫలానా టాపిక్ మాట్లాడాలి, దాని గురించి చెప్పాలి అని ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేయండి, నేను చెప్తాను. చాలామంది అయితే పెద్దవాళ్ళు పడే బాధలు, కోడళ్ళు ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు అని చెప్పమంటున్నారు. అది నేను చాలాసార్లు ఇదివరకు మొదట్లో నేను చెప్పాను. కోడళ్ళు అలా ఉండడము అన్నది కరెక్ట్ కాదు. అత్తగారులు కూడా కోడళ్ళని మాటలు కరెక్ట్ కాదు. ఇవన్నీ ఈ 2 రకాలు ఇష్టపడని వాళ్ళు చాలామంది ఎవరి డబ్బు వాళ్ళు జాగ్రత్త పెట్టుకుని హోమ్స్కి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఓపిక ఉన్న వాళ్ళు, 3 పిల్ల ఉన్నవాళ్ళు ఇంట్లోనే క్యారేజీ తెప్పించుకుని గడుపుతున్నారు. ఎప్పుడైతే ఈ సమస్య వస్తుంది, ఒంటరిగా ఎవరైనా మిగిలిపోతేనే ఈ సమస్య వస్తుంది. ఆ ఒంటరిగా ఉన్న ఒక్కళ్ళని జాగ్రత్తగా చూడడం అన్నది పిల్లల విధి. పెద్దవాళ్ళు చాదస్తం కొద్దీ కొంచెం విసిగిస్తారు, అవి పట్టించుకోకూడదు. అలాగే మొదటి నుంచి కూడా పెద్దవాళ్ళకి అడ్జస్టబుల్ మెంటాలిటీ అన్నది ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎక్కడైనా కూడా అడ్జస్ట్ అవుతారు. తర్వాత వయసు వచ్చి కొద్దీ ఎక్కువ మాట్లాడడం కూడా తగ్గించాలని చెప్తాను. ఎందుకంటే పెద్ద ఈ కొద్దీ మన మాటలు ఎవరికి నచ్చవు. కామ్గా ఉంటేనే రోజులు సాఫీగా వెళ్తాయి. మన పని మనకేదైనా పుస్తకాలు చదివే ఉంటే పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే ఇప్పుడు అందరికీ ఈ ఫోన్స్ అవి ఉంటాయి కదా, ఫోన్స్ చూసుకోవడం, టీవీలో వాళ్ళకి నచ్చినవి ఏమైనా ఉంటే చూసుకోవడం. మనకు ఒంట్లో ఓపిక ఉంటే అవతల వాళ్ళకి సాయం చేయడం, లేకపోతే లేదు. ఈ పద్ధతిగా ఉంటే కొంతవరకు రోజులు పిల్లల దగ్గరైనా సజావుగా వెళ్తాయి. అలాగే పిల్లలు కూడా, కోడళ్ళు అవని, కూతుళ్ళు అవని, ఎవరైనా సరే పెద్దవాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడతారు అని వాళ్ళ ప్రతి మాటని పట్టించుకుని గొడవలు పెట్టి సమస్యలు ఇంట్లో తెచ్చుకోకూడదు. మీరు కూడా ప్రేమగా చూస్తే రేపొద్దున అదే ప్రేమ మీ పిల్లల ద్వారా మీకు అందుతుంది. అది అందుకని అలా ఉంటే మంచిది 2 వైపులా అని నా ఉద్దేశం.
ఇంకా ఈ విషయం మీద ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుంది చెప్పండి. ఏది కాదు మాకెవరితోనూ కుదరదు అనుకున్న వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోవడమే. చాలామంది కూతురు దగ్గర ఉంటూనే ఆమె కూతురు దగ్గర ఉండి కన్నా నాకు ఆశ్రమంలో ఉంటేనే హాయిగా ఉంది, నా కూతురికి నేను చాకరీ చేయలేకపోతున్నాను అంటారు. అదే కోడళ్ళు అయితే అనేస్తారు. మరి కూతుళ్ళు కూడా బాధ పెట్టే కూతుళ్ళు బోల్డ్ మంది ఉంటున్నారని ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. పనులు తెగ చేయించేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలకని. అది మరి కూతుళ్ళు కూడా తల్లి ఓపికని గ్రహించకుండా అలా చేయడం ఇది కాదా? ఆవిడ అలాగే చెప్పారు, నాకు ఆశ్రమంలోనే హాయిగా ఉంది, ఆ కూతురికి చెయ్యలేకపోయాను నేను చాకరీ అని చెప్పి. అంటే కూతురు కంటే ఆ మన వాళ్ళకి ఇప్పుడు అందరూ ఉద్యోగాలు కదా, ఉద్యోగాలు వెళ్ళిపోవడం, ముసలి వాళ్ళకి ఓపిక ఉంటుంది చేయడానికి. అందుకనే అదే నయం అని చాలామంది ఆ డెసిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉంటారు, ఏదో మాట్లాడతారు అని. డబ్బుని బట్టి ఎక్కువ డబ్బు ఉంటే మంచి ఫెసిలిటీస్ ఉన్న ఆశ్రమం, మితంగా డబ్బు ఉంటే దానికి తగ్గట్టు. కాకపోతే రకరకాల ఆప్షన్స్ ఉంటే పిల్లల దగ్గర ఉండడం, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గడుపుకోవడం, లేదు ఇవేమి కాదు ఆశ్రమం. అందుకని దీని గురించి మరీ ఎవరు బాధపడిపోక్కర్లేదు. ఎవరు వీలుని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉండడం. ఇదండి ఈరోజు నేను చెప్పే విషయం. నేను ఎప్పుడు గివేవే ప్రాసెస్లో ఎప్పుడు ఎవరి పేర్లు తీస్తాను అన్నది నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మధ్యాహ్నం. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.